హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, తులసి మొక్కకి పూజ చేసి ఇలా దూరబంధాలకి పసుపు రాసుకుని అన్నీ చాలా టైం అయిపోయిందండి. చూడండి నేనైతే ఎలా డెకరేషన్ చేశాను, దేవుడికి అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే మాది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎలా పూజ చేశానో ఆ వీడియో కూడా నేను దీంట్లోనే అప్లోడ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. నా వీడియో చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇక్కడైతే చూడండి అమ్మవారికి అయితే ఎలా రెడీ చేశాను మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడైతే నేనైతే ఫస్ట్గా అయితే దీపం వెలిగించుకున్నాను. ఆ పక్కన ఏంటి గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా, దాంట్లో దేవుడికి ప్రసాదాలు చేశాను అనమాట. ఏమనుకోవద్దు, అవి పక్కన అయితే పెట్టుకున్నాను. దేవుడి కోసం చేసినావు కదా. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, దేవుడికైతే అమ్మవారికి అయితే ఏ విధంగా డెకరేషన్ చేశానో, ఎలా రెడీ చేశానో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇక్కడైతే దీపాలు వెలిగించుకోవడం అయిపోయింది. ఇక్కడైతే పూజ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు పెద్ద మోటివేషన్ అండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీ లైక్స్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేయండి గైస్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరుపుకుంటున్నామండి. మీ ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ విధంగా చేసుకుంటారో మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుంటాం. మనం ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ రీల్స్ కోసం ఇక్కడైతే వీడియోస్ అయితే తీస్తున్నారండి. వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం అయితే ఇక్కడైతే చూడండి ఎంత బాగా రెడీ చేశానో దేవుడికి. మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి గాయస్, ఓకేనా? ఇక్కడితో అయితే పూజ సమాప్తమైంది. అలాగే వీడియో కూడా లాస్ట్ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.